ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం గత సంవత్సర కాలంగా రాష్ట్ర ప్రజలను నిరుత్సాహపరిచిందని భావిస్తున్నాను. ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో అత్యధిక ఓటింగ్ శాతంతో గెలిపించారు. ఈ సంవత్సర కాలంలో 1,60,00,000 పైగా అప్పులు చేయటం, పోలీస్ యంత్రాంగాన్ని పూర్తిగా ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడానికి, అరెస్టులు చేయడానికి, అక్రమ కేసులు పెట్టడానికి వినియోగిస్తూ ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్కరికి ఇవ్వకుండా రకరకాల ఈవెంట్స్తో ప్రజాధనాన్ని వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ గడిచింది. దాదాపు 20 నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉంటే వాటి అభివృద్ధికి కానీ వాటిని పూర్తి చేయడానికి కానీ ఎలాంటి ప్రయత్నం చేయకపోవటం, పోలవరం ప్రాజెక్టు 45.72 నుండి 41.15కి ఎత్తు తగ్గించి అదొక చిన్న బ్యారేజ్గా మార్చిన పరిస్థితి. ఇవి కాకుండా బనకచర్ల అనే పేరుతో 82,000 కోట్ల రూపాయలతో ఒక బృహత్తర ప్రాజెక్టుని తీసుకురాబోతున్నాం అని ఒక డిపిఆర్ని సిద్ధం చేయటం, ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకుండా అనవసరంగా ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయాలని ఆలోచించటం, అభివృద్ధి వికేంద్రీకరణ జరగకుండా కేంద్రీకరణ వైపు దోవతీస్తూ ఉంది. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు, అది ప్రత్యేక హోదా కావచ్చు, విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు అవేవి అమలు కావటం లేదు, అమలు చేయాలని పట్టుదలగా ప్రయత్నం చేయటం లేదు. విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల హక్కుగా భావిస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయబోము, ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగుద్ది అనే హామీని ఇప్పించుకోలేకపోవటం, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం, రాష్ట్రాల యొక్క అభివృద్ధి కోసం, రాష్ట్రాల హక్కుల కోసం పోరాడిన పార్టీ. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఏం చెప్తే, మోడీ ఏం చెప్తే అది అమలు చేసే పరిస్థితికి వచ్చింది. మోడీ కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో వక్ఫ్ బోర్డు విషయంలో కానీ, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విషయంలో కానీ, ఇట్లా అనేక విషయాల్లో కేంద్ర ప్రభుత్వంతో పోరాడే పరిస్థితి కానీ, కేంద్ర ప్రభుత్వంలో మార్పులు చేయాలనేటువంటి ఉద్దేశంతో కానీ ముందుకు నడవట్లేదు. ఇకనైనా అప్పులు చేయకుండా ఉత్పాదక రంగాన్ని అభివృద్ధి చేస్తూ, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తూ, ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులని పూర్తి చేస్తూ ముందుకెళ్లాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది.